హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. పాక్ తీవ్రవాదులు మన జమ్మూ కాశ్మీర్ లో చొరపడి అంటే మన ఇంటెలిజెన్స్ దరిద్రంగా ఫెయిల్ అయింది. మనకి అంత సీన్ లేదు. ఎవడిట్టు వచ్చినా కూడా మనం పట్టుకునే దమ్ము లేదు. కాబట్టి వాళ్ళు వచ్చి ఫటాఫటా మన వాళ్ళని ఒక 26 మందిని కాల్చి కొంతమందిని గాయపరిచి వెళ్ళిపోయిన తర్వాత రాష్ట్రంలో పెను మార్పులు వస్తూ ఉన్నాయి. అసలు ఎలా అంటే ఎవడెక్కడొచ్చేసి నీకు ప్రభుత్వం ఫెయిల్ అయిందని, ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిందని, చేతగాని ప్రభుత్వం అంటారేమో అనేసి మోడీ, అమిత్ షా వీళ్ళంతా కలిసి ఇది కుట్ర, హిందువులపై జరిగిన దాడి అంటూ సొల్లు కబుర్లు చాలా చెప్తున్నారు. నిజం చెప్పాలంటే అమిత్ షా ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఘోరంగా ఫెయిల్ అయింది. అన్ని చెక్ పోస్టులు ఉన్నా కూడా 7 చెక్ పోస్టులు ఉంటాయంట. 7 చెక్ పోస్టులు దాటి ఇండియాలోకి, జమ్మూ కాశ్మీర్ లోకి చొరబడి మన వాళ్ళని ఏదో చాక్లెట్లు పంచినట్టు పంచి బుల్లెట్లు వెళ్ళిపోతే ఇప్పుడు వాళ్ళ చేతకానితనాన్ని ఒప్పుకోలేక అందరిపైన పడుతూ ఉన్నారు. అయితే ఇందుట్లోనే పాకిస్తానీలు మొత్తం తిరిగి వెళ్ళిపోమన్నారు. అయితే సింధు జలాల ఒప్పందం ఏదైతే జరిగిందో దాన్ని కూడా బేఖాతరు చేస్తూ, దాన్ని క్యాన్సిల్ చేస్తూ సింధు జలాల్ని కంప్లీట్ గా ఆపేయటం జరిగింది. కావాలంటే ఆ విజువల్స్ ఒకసారి మీరు చూడండి. అయితే పాకిస్తాన్కి జీవాధారం ఓన్లీ సింధు నది జలాలే. వాటిని ఆపేసిన తర్వాత పాకిస్తానీలు ఊరుకుంటారా? ఊరుకోరు. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఉదయం నుంచి ప్రతి టీవీ ఛానల్ నోడు యుద్ధానికి సిద్ధమైపోయింది, యుద్ధానికి వెళ్తుంది, యుద్ధం రాకెట్లు వెళ్ళిపోయినాయి, ఐలేచింది ఈ లేచింది ఏంద్రా వెళ్ళేది అంత దమ్ము ఇండియాకు ఉందా? ప్రతి ఒక్కడు యుద్ధం సిద్ధమైపోయింది, అసలు రాకెట్లు వెళ్ళిపోతున్నాయి, వెహికల్స్ వెళ్తున్నాయి, మోడీ గారిది అమిత్ షా అందరికి ఫోన్ చేశాడు. జరగనా ఏమి ఎన్ని ఆరంభ సురత్వాలే 10 రోజులు అలా ఆడబడి చేసి మళ్ళీ మౌలే. మీకు అర్థం కాదు. సర్జికల్ స్ట్రైక్, తొక్క స్ట్రైక్ అని మనకు తెలియకుండా ఏదో చేసి మేము సాధించాం, మేము ఇది అని చెప్తారు. అర్థమైందా? మోడీ గవర్నమెంట్ కి అంత సీన్ లేదు. యుద్ధానికి వెళ్ళి పాకిస్తాన్ పైన యుద్ధం చేసేంత దమ్ము లేదు. కావంటే రాసి పెట్టుకోండి. నేను చెప్తున్నా, పాకిస్తాన్ ఇండియాలోకి వచ్చి చంపేయటానికి గల కారణమే మోడీ. మరి సెక్యూరిటీ సిస్టమ్ లేదు. అసలు వాళ్ళు అంతా దర్జాగా వచ్చి చంపిపోతుంటే ఎవడు పట్టించుకోలేదు. చిన్న పిల్లోడు ఒకటి మాట్లాడుతున్నాడు వినండి. ఇంతమంది సెక్యూరిటీ ఇంతమంది ఉందంటారు, అసలు వాళ్ళు వచ్చి కాల్చి వెళ్ళిపోతుంటే మన వాళ్ళు ఏం చేస్తారంటే 13 ఏళ్ళ కుర్రాడరా, వాడు సంకలో ఉప్పేసుకుని నాకు అంటాడు కదా. మరి మోడీ దానికి ఏం సమాధానం చెప్తాడు, అమిత్ షా ఏం సమాధానం చెప్తాడు చూడండి ఒకసారి. ఆ బుడ్డోడు మాటలు వినండి. सरकार तो गई हुई है, मतलब इतना बड़ा आतंकवादी का हमला हुआ, उनके कुछ पता ही नहीं है. इधर पूरी नीचे पूरे आर्मी का बेस है, उन्हें पता ही नहीं है. मतलब कुछ भी है. मतलब चाहता हूँ कि पहलगाम के ऊपर आर्मी रखो, 2-3 रखो पर रखो. अब कभी आप घूमने जाने का मन करेगा वहाँ जो हुआ आपके साथ? नहीं, बिल्कुल नहीं. అన్నారు కదా, ఇంత చిన్న పిల్లగాడే ఊసి మాట్లాడుతుంది మోడీని, అమిత్ షాని. మీరేంద్ర అంటే అమిత్ షా మోడీ ఆ ఫోన్ చేశాడు. అరే అవులే, అంత సీన్ లేదురా అక్కడ. పడిపోతుంది యుద్ధం అంటే మోడీకి. అర్థమైందా? టాయిలెట్. నిజం చెప్పాలంటే పాకిస్తాన్ వాళ్ళే ధైర్యవంతుడు. ఇప్పటికి ఎన్నోసార్లు ఇండియాలోకి వచ్చి మరి కాల్ చేసి వెళ్ళిపోయారు. నేను పాకిస్తాన్ పొగట్లేదురా, నా కొడుకుల్ని నేను పొగడను. కానీ మన చేతగానితనాన్ని మాత్రం ఎత్తి చూపిస్తా. ఈ లఫంగి గాళ్ళు మొత్తం కలిసి, చేతగాని ఎదవలు మొత్తం కలిసి మనకేదో సొల్లు చెప్తా ఉంటారు. పొద్దున్న నుంచి ఆ గోడి మీడియా ఛానల్స్ F1లు పైకి వెళ్ళి R1లు కిందకు వచ్చినాయి. రే, ఇండియా నుంచి పాకిస్తాన్ బోర్డర్ దాటానికి అరగంట కన్నా తక్కువే. ఎంతసేపు వెళ్ళి మిసైల్స్ వేసి రావడానికి చేత కాదు మన వాళ్ళకి. అర్థం చేసుకోండి. ఇవన్నీ ఏంటంటే సొల్లు సొటారం కబుర్లు అంటారు. ఇట్లా ప్రజల్ని కొంచెం సేపు భ్రమలో ఉంచాలి కదా. ఏదో చేస్తున్నాడు అని అది జరిగే హడావుడేది అంతే.
అంతకుమించి మన దగ్గర ఏం లేదు నాన్న. ఇక్కడున్న పాకిస్తాన్ వాళ్ళు వెళ్ళిపోమని చెప్పారు, వీసాలు క్యాన్సిల్ చేశారు, వెళ్తూ ఉన్నారు. మరి అక్కడున్న ఇండియన్స్ ని ఎవడరా తీసుకొస్తాడు ఇక్కడికి? పాకిస్తాన్ లో ఇండియన్స్ ని ఎవడరా తీసుకొస్తాడు? దాని రెస్పాన్సిబిలిటీ ఎవరిది? అది రక్షణ శాఖది కదా, అది ఇండియన్ గవర్నమెంట్ ఇది కదా రెస్పాన్సిబిలిటీ. మరి వాళ్ళని తీసుకురాకుండా ఇలా వెళ్ళమంటే వాళ్ళు ఎందుకు పంపిస్తారు? అటోల్ని బందీలు చేసి ఉంచుకోరా? ఈ మినిమం లాజిక్ నాలెడ్జ్లు కూడా ఉండదా? ఆ రాజ్నాథ్ సింగ్ ఒకడు తుప్పు కనగానే వచ్చి ఏదో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతారు తప్పించి అంత మించి సీన్ లేదు. నాకు తెలిసి మన దగ్గర ఉన్నటువంటి ఆర్మీ ఎక్విప్మెంట్ కూడా ఎప్పుడో తుప్పు పట్టిపోయి ఉంటది. అర్థమైందా? అణు ఆయుధాలు మొత్తం బూజు పట్టిపోయి ఉంటాయి. అటువంటి సమయంలో యుద్ధం అంటే మొత్తం చెక్ చేయడం వల్ల కాదు. ఏదో ఒకటో రెండు ఉంటాయి, అవి తుప్పుకుని గాల్లోకి పేల్చి మేము టెస్ట్ చేసాం అంటారు. మన వాళ్ళు టెస్ట్ చేస్తున్నారని పిక్కుంటాం. సో ఓవరాల్ గా పాకిస్తాన్ దాడిని తీవ్రంగా ఖండించడం తప్పించి మనం ఏమీ చేయలేమన్నది వాస్తవం. దయచేసి అది మీరు దృష్టిలో పెట్టుకొని ఓక్కండి. అర్థమైందా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.